క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ కలిసి పనిచేయాలంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతోన్న మాటలు గాలి మాటలేనా? జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు వారితో కలిసి పనిచేయడానికి ముందుకు రావటం లేదా? కనీసం ఒకే వేదికపై కనిపించేందుకు, కలిసి ఫోటో దిగేందుకు కూడా ఇష్టపడటం లేదా? ఎమ్మెల్యేలపై వస్తోన్న అవినీతి ఆరోపణల బురద తమపై పడుతోందన్న భయంతోనే టీడీపీ ఇన్ఛార్జీలు జనసేన ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నారా? ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య ముదురుతోన్న విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రెండు పార్టీల అధినేతలు ఎన్నిసార్లు ప్రయత్నించినా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నేతల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ సౌత్, పెందుర్తి, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. విశాఖ సౌత్ లో వంశీ, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 4 నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జిగా సీతంరాజు సుధాకర్, గండి బాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, ప్రగడ నాగేశ్వరరావు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలకు సమానంగా ఈ 4 నేతలకు చంద్రబాబు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా అప్పగించారు. అయితే అసలు వివాదం అక్కడి నుంచే మొదలైందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. అధికారులు తమకు ప్రోటోకాల్ పాటించడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని టీడీపీ ఇన్ఛార్జీలు మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ను జనసేన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఓట్లేసి నేరుగా గెలిపించిన ఎమ్మెల్యేలతో సమానంగా కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఎలా భాగస్వామ్యం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జ్ల మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎలమంచిలి విషయానికొస్తే జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే వర్గం ఖండిస్తోందా లేదా అన్నది కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కుటుంబ సభ్యుల వ్యవహారంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లుడు, మామ పేరు చెప్పుకొని నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మామ కంటే అల్లుడి పెత్తనం ఎక్కువైందనే విమర్శలు కూడా టీడీపీ శ్రేణుల నుంచి బహిరంగంగానే వినిపిస్తున్నాయి. విశాఖ సౌత్ లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. జనసేన ఎమ్మెల్యే వంశీపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నైట్ ఫుడ్ కోర్ట్ బాధితుల నుంచి షాపుల కోసం లక్షలాది రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సీతంరాజు సుధాకర్ కు ఎమ్మెల్యే వంశీకి మొదటి నుంచి విభేదాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెందుర్తిలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీకి మధ్య కూడా సఖ్యత లేదనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని మండలాల బాధ్యతల్ని తన సోదరుడికి అప్పగించి ఆయన ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యేపై టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇలా 4 నియోజకవర్గాల్లోనూ జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీల మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ఇద్దరూ కలిసి పనిచేయడానికి మాత్రమే కాదు, కనీసం ఒకే వేదికపై కనిపించడానికి, కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలతో కలిసి తిరిగితే వారిపై ఉన్న అవినీతి ఆరోపణల బురద తమపై కూడా పడుతుంది అంటూ టీడీపీ ఇన్ఛార్జీలు తమ అనుచరుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు దూరంగా ఉండటమే మంచిదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అధినేతలు కలిసి పనిచేయాలని చెబుతున్న ఉమ్మడి విశాఖలో మాత్రం కూటమి నేతల మధ్య గ్యాప్ తగ్గటం లేదు. ఈ విభేదాలకు పులి స్టాప్ పడుతుందా లేక రాబోయే రోజుల్లో మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.